రైట్. ఇప్పుడు మరికొన్ని విషయాలు బైబిల్ నుంచి నేర్చుకుందాం. మరి దేవుడు ఎందుకండి ఇంత చిన్న జీవితాన్ని ఇచ్చి, ఒక బెత్తుడంత జీవితాన్ని ఇచ్చి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న జీవితాన్ని ఇచ్చి, ఆ మాత్రం దానికి ఈ భూమి ఆకాశం ఇంత సెట్టింగు, అందులో నా లైఫ్ ఇది అంత అవసరమా? మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మరి అదేదో ఆయన దగ్గరే చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ చిన్న జీవితము? అసలు ఈ చిన్న జీవితం ఎందుకు, దేనికోసం? మరి ఆఖరిలో తీర్పు ఉందంటున్నారు. మరి తీర్పు ఉన్నప్పుడు, దేవుని ముందు నేను నిలబడినప్పుడు నా నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ చిన్న జీవితంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు? రైట్. అదే ఈరోజు మన యొక్క మరొక పాఠం ఏంటంటే, ఈ మనిషి జీవితం ఎందుకు దేవుడు ఈ చిన్న జీవితాన్ని ఇచ్చాడు? ఒకటి గుర్తించుకోవాలి, మనం పర్మనెంట్గా ఇక్కడే బ్రతకాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే పాతికిపోయి యుగ యుగాలు జీవించాలని దేవుడు మనల్ని చేయలేదు. భూమి మీద ఉన్న నివాసం తాత్కాలికమైన నివాసం. మరి ఈ బహుస్వల్పమైన ఈ చిన్న జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చినట్టు అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనం దౌర్భాగ్యం అవుతామండి. ఏమీ తెలియకుండానే చనిపోతామండి. దేవుని ముందు నిలబడి బిత్తరపోతామండి. అందుకే ప్రతి మనిషి ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని ఆ జీవిత పరమార్థాన్ని సంపూర్తి చేసుకొని దేవుని ముందు నిలబడితే సగౌరవంగా ఉంటుంది. చూద్దాం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. సో ఈ చిన్న జీవితం, మనిషి జీవితం ఎందుకు, దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. మరియు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము. చాలు. ఈ భూమి మీద కాపురం ఉంటున్న వాళ్ళందరినీ, అంటే దేవుడు ఒక మనిషిని నుండి ప్రతి జాతిని సృష్టించి కాపురం ఉండడానికి ఈ భూమిని ఆకాశాన్ని చేశాడు. ఓకే, ఎందుకు చేశాడు? ఒకరి నుండి నన్ను మిమ్మల్ని సృష్టించి ఈ భూమి మీద కొంతకాలం కాపురం ఉండేలా దేవుడు ఎందుకు చేశాడు అని అంటే, ఇక్కడ అంటుంది బైబిలు, దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. అంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషి దేవునిని తడువులాడి కనుగొనాలి. తడువులాడి కనుగొనాలి. మీరు తడువులాడారా దేవుడు ఎవరని? నేనైతే దేవుడు ఎవరని తడువులాడానండి. నాకున్న జ్ఞానంతో ఇతరుల నుంచి తెలుసుకొని. ఎందుకంటే నేను పుట్టేసరికి బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు. బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళో ఎవరు దేవుడు? ఎవరు ఈ సృష్టికర్త? ఈ ఆకాశం ఏంటి, ఈ భూమి ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఎంతకాలం నుంచి ఉన్నాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఆలోచనలు నాకు వచ్చేయండి. మీలో కూడా వచ్చే ఉంటాయి. మీకు ఎలా వచ్చాయో నాకు అలా వచ్చినాయి. అప్పుడు ఎవరు సృష్టికర్త, ఎవరు నిజమైన దేవుడు అని వెతకటం మొదలుపెట్టాను. సో నా జీవితంలో నేను కనుగొన్నది ఏంటంటే, తండ్రి అయిన దేవుడే నిజమైన దేవుడు, క్రీస్తే సత్యము, తండ్రే నిజము, ఆ పరలోకపు తండ్రి నిజమైన దేవుడు అన్న విషయాన్ని నేను గ్రహించాను. రైట్. అలాగే మీరైనా మనుషులైనా అందరూ కూడా ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త ఎవరు, నిజ దేవుడు ఎవరు అని తడువులాడి కనుగొనాలి. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అంటే ఫైండ్ అవుట్ చేయాలి, కనిపెట్టాలి. ఆకాశంలో రాయబడి ఉండదు, భూమి మీద రాయబడి ఉండదు. అందుకే కనుగొనాలి. నిజదేవుడు ఎవరో కనుగొనాలి. ఎలా కనుగొంటావు? పరిశీలించు, చరిత్రను పరిశీలించు, మనుషుల్ని అడుగు. ఇదిగో గ్రంథాలని చదువు, అన్ని గ్రంథాలని చదువు, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదువు. అన్ని గ్రంథాలు చదువు, నీ ఇష్టం. ఎన్ని గ్రంథాలు చదువుతావో, ఎంతమందిని అడుగుతావో
సత్యాన్వేషకుడిగా వెళ్ళు, కొంతకాలం ప్రయాణించు. రైట్. సో నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను, నిజదేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతాడు. ఎందుకంటే నిజదేవుడు గురించి తెలియజేసే గ్రంథము ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇందులోనే మనం కనుగోగలం నిజదేవుడిని. రైట్. ఇలాగా మనిషిని నిజదేవుడు ఎవరో కనుగొనాలని దేవుడు కోరుతున్నాడు. మీరు తడువులాడి వెదికారా, లేకపోతే మా మమ్మీ మా నాన్న నమ్మారు కాబట్టి నమ్మేశారా? మా మమ్మీ మా డాడీ రమ్మన్నారు కదా అని చర్చికి వెళ్ళాను, కానీ నమ్మమన్నారు కదా అని నమ్మేలేదు. నాకు నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. నిన్న ఒక షాప్కి వెళ్తే అని అంటున్నారు, ఇటు మీలో కూడా రత్నకిషోర్ అని పేరు ఉంటుందా అన్నారు. మొదట అర్థం కాలేదు, కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నా ఉన్న బండి మీద ఉన్న వాక్యాలను బట్టి నేను క్రిస్టియన్ అని, నా పేరు రత్నకిషోర్ ఉండడం బట్టి అని అంటున్నాడు. రత్నకిషోర్ అనే పేరు మీలో కూడా ఉంటుందా అన్నాడు. ఉంటుందండి అని అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు కన్వర్టెడా అన్నారు. అవునండి కన్వర్టెడు, మా తల్లిదండ్రులు నమ్ముకున్నారండి అన్నారు. అంతేలే, తల్లిదండ్రులు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళని బట్టి ఇలాగ తరతరాలు వెళ్ళిపోతానండి. అలా కాదు, మా మమ్మీ డాడీ నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్మలేదండి. నా వ్యక్తిగతంగా నేను ఈయనే నిజరక్షకుడు క్రీస్తు అని తెలుసుకునే నేను నా సొంత అనుభవాన్ని బట్టి గ్రహించి నమ్మానండి అన్న. అంతేలేండి, ఎవరి విశ్వాసం వాళ్ళదండి అంటున్నాడు ఆయన. ఎవరి విశ్వాసం అది, నా విశ్వాసం అయితే ఇదేనండి, క్రీస్తేనండి అన్న. సో మంచిది. అంటే ఎవరో మా అమ్మగారు నాన్నగారు చర్చికి వెళ్ళారని నువ్వు వెళ్తున్నావా? యవనస్తులని పిల్లల్ని అప్పుడప్పుడు అదే అడుగుతాను, మిమ్మల్ని అందరిని కూడా అడుగుతున్నాను. మీ నానమ్మ గారు అమ్మమ్మ గారు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళింది కాబట్టి వచ్చారా? మీ వ్యక్తిగతంగా మీరు తెలుసుకున్నారా? మీ మమ్మీ కానీ మీ నాన్నగారు కానీ తాత కానీ నానమ్మ కానీ అమ్మమ్మలు కానీ సంఘానికి వెళ్ళారని మీరు చర్చికి వెళ్ళారా? దేవుని ఆరాధిస్తున్నారా? కాదు, మీ వ్యక్తిగతంగా తెలుసుకున్నారా ఈయన నిజమైన దేవుడని, ఆయన నిజరక్షకుడని మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నారా? దేవుడు అది కోరుకుంటున్నాడు అనమాట. వ్యక్తిగతంగా వెతికి తడువులాడి కనుగొనాలని దేవుడు చేశాడు. ఊరకనే కాదు, మమ్మీ డాడీ నమ్మేసిన కనుక నమ్మేమని దేవుడు ఏమనట్లేదు. వెతుకు, తడువులాడు, సమాజాన్ని చూడు, వీళ్ళందరిలో ఎవరు నిజ దేవుడో గ్రహించు. ఆ బాధ్యత నీ మీద ఉంది. అమ్మా నాన్నలు నమ్మారు కనుక నువ్వు నమ్మితేనండి అది ఆచారం అవుతుంది, మతం అవుతుంది. నీ అంతటి నువ్వు కనుగొంటే అది మార్గం అవుతుంది, జీవ మార్గం అవుతుంది. రైట్. రెండో పాయింట్ ఏంటంటే అపోస్తుల కార్యాలు 17:30. అపోస్తుల కార్యాలు ఆ అజ్ఞాన కాలములను 17 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ చిన్న జీవితంలో దేవుడు ఏం కోరుతున్నాడు? ఒకటి, నువ్వు తడువులాడి నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. రెండోది, తెలుసుకున్నాక నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాక మారు మనసు పొందు. వ్యర్థమైన అబద్ధమైన వాటిని ఇప్పుడు దాకా నువ్వు ఆరాధించావు, వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని దగ్గరికి రా. అది మారు మనసు అంటే. అలాగే లోకాన్ని అంటు పెట్టుకుని వ్యర్థమైన పాపం చేసావు, దాన్ని విడిచిపెట్టి జీవం గల దేవుని దగ్గరికి రా. అది మారు మనసు అంటే. అబద్ధములను ఆరాధించావు, అబద్ధములను నమ్మావు, వాటిని ఆశ్రయించి నీ జీవితాన్ని పాపమయం చేసుకున్నావు కనుక వాటిని, ఆ వ్యర్థమైన జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి జీవం గల దేవుని దగ్గరికి వచ్చేసాయి. అదే మారు మనసు. ఆ మారు మనసుని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులందరినీ కోరుకుంటున్నది ఏంటంటే మారు మనసు పొందండి, అంటే నా దగ్గరికి రండి అని. అక్కడే లోకంలోనే ఉండొద్దు, అబద్ధాల దగ్గరే ఉండొద్దు, అబద్ధముగా మీరు ఆరాధిస్తున్న దగ్గర వాటి ఉండొద్దు, లోకాన్ని ఆరాధించొద్దు. నా దగ్గరికి రండి, నేను మీ సృష్టికర్తనే, మిమ్మల్ని సృష్టించిన వాడిని, మీరు నిలబడిన భూమిని, మీకు తలగా పైనున్న కప్పు ఆకాశాన్ని సృష్టించిన వాడు నేనే, కనుక మీరు నా దగ్గరికి రండి, మారు మనసు పొందండి అంటున్నాడు. ఇంకేం కోరుతున్నాడు దేవుడు? ఈ మనిషి జీవితం ఎందుకు అనంటే 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము
4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. రైట్. మనుషులందరినీ ఆయన ఏం కోరుతున్నాడంటే రక్షణ పొందాలి అని. నువ్వు మనిషిగా పుట్టావు అంటే ఈ చిన్న జీవితంలో దేవుడు నీ నుండి కోరుకుంటున్నది రక్షణ పొందాలి. రక్షణ పొందావా మరి? నెక్స్ట్, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందాలి. సత్యము అంటే దేవుని యొక్క మార్గం, ఆయన నడవాలనుకుంటున్న మార్గం, క్రీస్తు మార్గం. దాని గురించిన అనుభవ జ్ఞానం, దేవునికి నచ్చినట్టుగా ఎలా జీవించాలో తెలియజేసేది సత్యం. ఆ సత్యాన్ని నువ్వు అనుభవపూర్వకంగా గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మ్యాథమెటిక్స్ లాగా, ఫిజిక్స్ లాగా, సైన్స్ లాగా చదవటం కాదు. దాన్ని ఎక్స్పీరియన్షియల్గా, దాన్ని అనుభవపూర్వకంగా నువ్వు నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మీరు సంఘ కూడికల్లో, సెమినార్ల్లో, సభల్లో మీరు నేర్చుకునేది జ్ఞానం. దాన్ని మీరు అనుదిన జీవితంలో నేర్చుకునేది అనుభవ జ్ఞానం. ఒక విశ్వాసాన్ని గురించి నేను ఇక్కడ బోధిస్తాను, మీరు వింటారు, తెలుసుకుంటారు, అది జ్ఞానం. అది మీ ఇంటి దగ్గర కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం అనే ఆయుధాన్ని మీరు వాడారు. ఆ సమయంలో మీరు కుప్పకూలిపోకుండా నిలబడ్డారు. మీకు వచ్చిన శ్రమల్లో మీరు గెలవగలిగారు, ధైర్యంగా నిలబడ్డారు. శ్రమ వెళ్ళిపోయింది, దేవునికి స్తోత్రాలు చెప్పారు. అది విశ్వాసమును కలిగి ఉండుట అనుభవ జ్ఞానం. అంటే మీరు అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించారు. అలా ఒక విశ్వాసాన్ని, ప్రేమని, రక్షణని, మారు మనసుని, వీటన్నిటిని, పరలోకాన్ని, ఆత్మ సంబంధమైన విషయాలన్నిటినీ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించాలని దేవుడు కోరుతున్నాడు. మొదటిగా రక్షణ పొందాలనుకుంటున్నాడు. రెండవది తన యొక్క మార్గమును గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలని దేవుడు కోరుతున్నాడు. కేవలం ఏదో బోర్డు మీద రాసేస్తే చక్కగా మీరు ఎక్కించుకుంటున్నారే, ఇదంతా కూడా ఏంటంటే జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎంతవరకు మీకు నేర్పిన పాఠాలన్నీ జ్ఞానం, కానీ ఆ జ్ఞానాన్ని మీ అనుదిన జీవితంలో మీరు వాడకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగమో లేదు. అట్టి జ్ఞానాన్ని దేవుడు కోరట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళి 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా పుస్తకాలు రాసుకొని, జ్ఞాపకాలు పెట్టుకొని మీ మెదడుని నింపుకోవడానికి దేవుడు కోరుకోవట్లేదు. వాటిని మీ అనుదిన జీవితంలో పాటించి అనుభవ జ్ఞానాన్ని సంపాదించి హృదయంలో పెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఎన్ని రోజులైనా టైం పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టనివ్వండి, కానివ్వండి. కానీ అనుభవ జ్ఞానం రావాలి. విశ్వాసం అంటే అనుభవ జ్ఞానం రావాలి. ఇంకా దేవుణ్ణి నమ్మడమే, దేవుణ్ణి విశ్వాసం ఉంచడమే, ఈ ఒట్టి మాటలు వద్దు. ఇంకక్కడే ఆగిపోవద్దు. నేను చెప్పడం, నువ్వు వినడం అంతవరకే వద్దు. అసలు కష్ట పరిస్థితుల్లో నిజంగా దేవుణ్ణి నమ్మటం, అది నిజంగా కష్ట పరిస్థితులు మీకు వచ్చినప్పుడు నమ్మి ఆ అనుభవాన్ని సాధించాలి. ప్రార్థన చేయుట అని అంటాం. కష్ట పరిస్థితుల్లో, ఆపద సమయంలో మీరు నిజంగా ప్రార్థన చేసి విజయాన్ని పొందితే అప్పుడు ప్రార్థన విషయంలో మీరు అనుభవ జ్ఞానాన్ని సంపాదించినట్టు. ప్రేమించాలి 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 కాదు, చేసి ఏదోటి ఓ బ్రదర్ని, ఒక సిస్టర్ని, ఆపదలో ఉన్న, అక్కరలో ఉన్న ఒక బ్రదర్ని హెల్ప్ చేయి, పరిచర్య చేయి, ప్రేమించు, ప్రేమతో చెయ్యి. ఆ ప్రేమించినప్పుడు నీ హృదయంలో కలిగిన అనుభూతి ఉంటుందే, సంతోషం ఉంటుందే, నువ్వు అది అనుభవించాలి. ప్రేమ అంటే ఏంటో నువ్వు రుచి చూడాలి. ప్రేమ అనే పాఠం నేను చెప్పాను, మీరు చాలాసార్లు విన్నారు. అది జ్ఞానం. కానీ దాన్ని మీరు క్రియలతో చేశారనుకోండి, అలా చేసినప్పుడు మీ హృదయం చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకోండి. సో మీరు ఎక్స్పీరియన్షియల్గా దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారని, అనుభవించారని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5
18వ వచనంలో ఇలా ఉందండి. 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం మధ్యలో నుంచి ఇలా ఉంది. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్టుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. సకల పరిశుద్ధులతో ఎత్తు లోతు పొడవు ఎడల్పు గ్రహించుకొనవలనని దేవుడు ఆశిస్తున్నాడు. మీరేం అనుభవించారు ప్రేమలో? అది అనుభవ జ్ఞానం అన్నమాట. మీరు ప్రేమను ఎంతవరకు అనుభవించారో, ప్రేమ చూపడం వలన మీరు ఎంత ఆనందించారో అది అనుభవం అవుతుంది అనమాట. అటువంటి అనుభవ జ్ఞానాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, ఈ చిన్న జీవితంలో నీవు తడువులాడి దేవుణ్ణి కనుగొన్నావా? నిజ దేవుని కనుగొన్నావా? 2, ఆ దేవుని కనుగొన్న తర్వాత నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చావా? 3, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందావా? భూదిగాంత నివాసులారా నా యొద్దకు రండి, వచ్చి నా యొద్ద రక్షణ పొందండి. నేనే దేవుడును, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఆయన భూదిగాంత నివాసులతో అంటున్నాడు, మనుషులారా నా దగ్గరికి రండి, వచ్చి నా యొద్దట రక్షణ పొందండి అంటున్నాడు. కనుక ముందు రక్షణ పొందాలి. 4వది సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. తర్వాత మరొకటి ఏంటంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తెలిసిన ఫలితార్థం ఇదే. అంటే ప్రసంగి గ్రంథంలో మానవ జీవితాన్ని గురించి ఆలోచించాడు ఆయన. ఈ మానవ జీవితాన్ని అంతటిని ఆలోచించి అంటాడు, సంపాదిస్తున్నారు, ఏమీ పట్టుకోకుండానే వెళ్ళిపోతున్నారు. సంపాదిస్తున్నారు, అది వేరే వాళ్ళకి అవుతుంది. అన్నీ వ్యర్థమే అని చెప్పి చివరికి అంటాడైనా, అర్థవంతమైంది ఏదైనా ఉందా అంటే ఈ భూమి మీద ఒకటే. మనిషి ఈ భూమి మీద జీవితంలో చేసిన పనికి అర్థవంతమైంది, పరమార్థమైంది ఏదైనా ఉందా అంటే అదొకటే. ఏంటంటే నిజ దేవుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. భయము భక్తి. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అదే చెప్తున్నానండి, మనమందరము దేవుని ఎదుట నిలబడి లెక్క అప్పచెప్పుకోవాలి. ఇదిగో నేను మౌనినై ఉంటినని, కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివా? నా ఎదుటకు నువ్వు వచ్చినప్పుడు వరుసగా సంగతులన్నీ నీ ఎదుట ఉంచి నిన్ను గద్దించేదను. ఒక్క మాట చాలండి, ఒళ్ళు గగురుపుల చేత. ఏమనుకున్నావు? ఒకరోజు నా ముందుకు వస్తావు, వరుసగా సంగతులన్నీ నీ ముందు ఉంచి గద్దిస్తాను, తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. మరి లెక్క అప్పచెప్పవలసిన దేవునికి మనం భయపడాలి. అమ్మో, ఒక రోజున దేవుని ముందు నేను నిలబడాలి అనే భయం. రైట్. రెండోది భక్తి. భయపడాలి. రెండోది ఏంటంటే భక్తి పరవశ్యంలోనికి మనం వెళ్ళాలి. దేవుడు అంటే ఇష్టపడాలి, దేవుడు అంటే ప్రేమించాలి, దేవునికి భక్తి కలిగి ఉండాలి. కనుక దేవుడు కోరుకుంటున్నది మానవుడు ఈ భూమి మీద భయభక్తులు కలిగి ఉండుటవే పరమార్థము. యోబు యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండెను, కలిగి చెడుతనమును విసర్జించెను. అంటే భయము భక్తి కలిగిన వాడు ఏం విడిచిపెడతా ఉంటాడు? చెడుతనాన్ని విడిచిపెడతాడు. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నావా అనడానికి సూచన ఏంటంటే, నువ్వు మెల్లమెల్లగా నీలో నుంచి చెడుతనాన్ని విసర్జిస్తున్నావు అంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావని అర్థం. చెడుతనాన్ని విసర్జించట్లేదంటే, అలాగే నీలో నుంచి ఇన్ఫెక్షన్ అలాగే ఉంచుకుంటున్నావు అంటే నువ్వు నటిస్తున్నావు అని అర్థం. భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నటిస్తున్నావు. అది నటన, వేషధారణే తప్ప మరేమి కాదు. భయభక్తులు కలిగి ఉండడానికి సూచన ఏంటంటే,
భయభక్తులు కలిగిన వాడు తనలో ఉన్న చెడుతనాన్ని ఏం చేస్తూ ఉంటాడు? విసర్జిస్తూ ఉంటాడు. విసర్జన అంటే ఏంటో తెలుసా? మనలో నుంచి బయటికి పంపడాన్ని విసర్జన అంటారు. రైట్. నెక్స్ట్ మాట, భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నవలను మానవ కోటికి ఇదియే విధి. రైట్. రెండోది ఏంటంటే దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలేంటి? దేవుని ఆజ్ఞలేంటి? మన భర్తగా నీ ఆజ్ఞలేంటి? నీ విధులేంటి? భార్యగా నీ విధులేంటి? కుమారుడిగా, కుమార్తెగా, బిడ్డలుగా నీ విధులేంటి? తల్లిదండ్రులుగా మీ విధులేంటి? దాసులుగా నీ విధులేంటి? యజమానుడిగా నీ విధులేంటి? ఇవన్నీ మీరు విన్నారు కదా. ఆ విధులను, కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవ జీవితానికి పరమార్థం. అదే దేవుడు విధించిన విధి. నువ్వు ఇంత సంపాదించావా, అంత సంపాదించావా అని దేవుడు అడగడు. నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? నా కట్టడలను అనుసరించి నడుచుకున్నావా లేదా? ఇవి రెండు మన జీవితంలో లేకుండా ఎంత సంపాదించినా వేస్ట్ అని చెప్పడమే ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు లేకుండా, ఆయన కట్టడలను అనుసరించి ఈ భూమి మీద జీవించకుండా నువ్వు ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా జీరో. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు అని చెప్పడమే ప్రసంగి గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి. దేవుడు ఈ చిన్న జీవితంలో కోరుకుంటుంటుంది ఏంటంటే, నిజ దేవుడైన యెహోవాకు భయభక్తులు కలిగి ఉండుట. రెండోది ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుట. 1 కొరింథీ చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయం 20 వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ చిన్న జీవితం. నేను అడుగుతున్నాను, ఈ దేహం మీతో ఎంతకాలం ఉంటుంది? అది ఎప్పటి వరకు ఉంటుంది? పుట్టుకు ముందు ఉందా? మరణం తర్వాత ఉంటుందా? ఉండదు. మానవ జీవితం ఉన్నంత వరకు ఈ దేహం. ఈ దేహాన్ని గురించి మాట్లాడుతూ, ఈ చిన్న జీవితంలో ఈ దేహం ఉన్నంతకాలం ఈ దేహంతో నీ దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని అవమానపరచుకో. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, నా ఈ దేహం వల్ల, నా వలన దేవునికి మహిమ కలగాలి తప్ప నా దేవునికి అవమానం రాకూడదు అని ఎప్పుడైనా అనుకున్నావా? నా వలన దేవునికి చెడ్డ పేరు రాకూడదు అని ఎప్పుడైనా భయపడతావా? దేవుడు కోరుకుంటున్నాడు, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏం కోరుతున్నాడు అంటే, భూమి మీద తనను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉండాలని కోరుతున్నాడు. దేవుడు ఈ చిన్న జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ తననే ఆరాధించాలని కోరుతున్నాడు. ఇవి దేవుడు మనిషి జీవితం నుండి కోరుకునేవి. ఏంటవి అనంటే, మొదటిగా చెప్పండి, మొదటిగా ఏం కోరుకుంటున్నాడు ఆయన? మనిషిగా పుట్టిన నీవు తడువులాడి ఆయనను కనుగొనాలి. 2, మారు మనసు కనుగొని, తడువులాడి కనుగొనాలని, కనుగొని వచ్చిన నీవు, కనుగొన్న నీవు మారు మనసు పొంది ఆయన దగ్గరికి రావాలని. ఆ తర్వాత మారు మనసు పొందిన నీవు రక్షణ పొందాలని. ఈ చిన్న జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, సత్యం, రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాడు. ఇంకేం కోరుతున్నాడు అంటే, అనుభవ జ్ఞానం వచ్చిన నీవు భయభక్తులు కలిగి ఉండాలని కోరుతున్నాడు. భయభక్తులు కలిగి ఉన్న నీవు చెడుతనాన్ని విసర్జించాలని కోరుతున్నాడు. భయభక్తులు కలిగి ఉన్న నీవు
ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని కోరుతున్నాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్న నీవు నీ దేహంతో మహిమపరచాలని కోరుకుంటున్నాడు. దేహముతో మహిమపరచుచున్న నీవు ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరుతున్నాడు. నిజ దేవుడు ఎవరో కనుగొనాలని కోరుతున్నాడు. కనుగొన్న తర్వాత మారు మనసు పొంది ఆయన దగ్గరకు రావాలని కోరుతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న రక్షణ పొందాలని కోరుతున్నాడు. పొందాక సత్యమును కూర్చిన అనుభవాన్ని సంపాదించాలని కోరుతున్నాడు. సంపాదించాక ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఉన్నాక ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని కోరుతున్నాడు. అనుసరించాక నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని కోరుతున్నాడు. మహిమపరిచాక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని కోరుతున్నాడు. ఇదే ఈ చిన్న జీవితం యొక్క పరమార్థం. ఇవి చేసిన వారు ధన్యులు. మన జీవితం పరమార్థం అవుతుంది. దేవుడు ఈ చిన్న జీవితం ద్వారా ఏదైతే కోరుతున్నాడో అది మనం చేశామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఇవి మన వెనకాల వస్తే, ఈ క్రియలే మన వెనకాల వస్తాయి. ఈ క్రియలే మన వెనకాల వస్తే మనకి జీవం ఉంటుంది. ఇవి కాకుండా మరేదైనా పోగు చేసుకుని మన వెనకాల పట్టుకెళ్తే మనకి మరణం ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఈరోజే మీరు మరణిస్తే మీ వెనకాల ఈ క్రియలు వస్తాయా, లేకపోతే దుర్నీతి క్రియలు మీ వెనకాల వస్తాయా? ఏ క్రియలు మీరు పోగు చేసుకున్నారు? మీ క్రియల నిమిత్తము దేవుని ఎదుట తీర్పు తీర్చబడును గనుక. బైబిల్లో ఉందా? చూసారా ఆల్రెడీ? మరొక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. మనం చేసిన క్రియల నిమిత్తం మనం ఏవైతే క్రియలు చేసామో ఆ క్రియలన్నీ పట్టుకుని ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి, లెక్క అప్పు చెప్పుకోవాలి. మనకి క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీర్చబడుతుంది. ప్రియులారా, నేను అడుగుతున్నాను, ఏ క్రియలను మీరు సంపాదించుకున్నారో ఆ క్రియలనే మీ వెనకాల తీసుకెళ్తాం. నేను అడుగుతున్నాను, ఇక్కడ చెప్పబడిన క్రియలు మీ జీవితంలో నెరవేరాయా? మీరు తడువులాడి కనుగొన్నారా? ఇది ఒకసారి ఆలోచించుకోండి. ఈ స్టెప్, ఒక్కొక్క స్టెప్ దాటేరలేదు చూడండి. మీరు తడువులాడి దేవుడు ఎవరో కనుగొన్నారా, లేకపోతే గుడ్డుగా నమ్ముతున్నారా? మీరు గుడ్డుగా నమ్మితే అసలు మొదటి స్టెప్పే మీరు నెరవేర్చలేదు. తడువులాడి కనుగొన్నారా? 1. 2, కనుగొన్న తర్వాత మారు మనసు పొంది హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చారా? 3, వచ్చిన మీరు ఆయన దగ్గర నుండి రక్షణ పొందారా, లేదా ఇంకా పొందకుండా ఉన్నారా? ఓకే, పొందితే సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని ఏమైనా సంపాదించారా, లేదా ఇంకా మెదడులోనే విశ్వాసము, ప్రేమ అనేవి కేవలం మెదడులోనే ఉండిపోయాయా, లేక అవి నీ జీవితంలో అనుభవించి అనుభవ జ్ఞానాన్ని ఏమైనా సంపాదించారా? రైట్. సంపాదించి ఉంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నారా? భయము భక్తి కలిగి ఉన్నారా? భయం ఉందా? భక్తి ఉందా? ఒకవేళ భయము భక్తి కలిగి ఉంటే ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తున్నారా? ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలో, ఒక బిడ్డగా ఎలా ఉండాలో, ఒక భార్యగా ఎలా ఉండాలో, ఒక యజమానుడుగా, ఒక దాసుడుగా ఎలా ఉండాలో ఆయన కోరుతున్నాడే నీ నుండి. ఆ కట్టడలను అనుసరించి, ఆ విధులను అనుసరించి నువ్వు జీవించుచున్నావా? ఒకవేళ నువ్వు నడుచుకుంటే ఈ దేహంతో నీవు మనుషుల ఎదుట దేవుణ్ణి మహింపరుస్తున్నావా, లేక అవమానపరుస్తున్నావా? ఒకవేళ దేవుణ్ణి మహింపరిస్తే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా?
ఇది నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఈ క్రియలు మీరు వెంట పెట్టుకుని వెళితే మీకు జీవం ఉంటుంది, మనకు జీవం ఉంటుంది. ఈ క్రియలన్నిటినీ మనం వెంట పెట్టుకుని వెళితే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలం. లేదు అంటే ఆయన ముందు మనం అవమానపరచబడతాం. ఆయన ఎదుట మనం తలదించుకోవాల్సి వస్తుంది. శపించబడిన వారలారా నా యొద్ద నుండి పొండి, అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన అగ్నిగుండంలోనికి పొండి అంటాడు. ఒకవేళ ఇక్కడ చెప్పబడిన వీటన్నిటిని అనుసరించి ఎందుకు ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చాడో దాని కొరకు మీరు జీవిస్తే, వీటన్నిటినీ సంపాదించడానికి మీరు కష్టపడితే ఆయన మిమ్మల్ని అంటాడు, ఆశీర్వదించబడిన వారలారా నా యొద్దకు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించండి అని అంటాడు. తీర్పులో యొక్క ఫలితం మీరు వెంట తీసుకెళ్లే మీ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ఈ చిన్న జీవితం ఇంతలో కనబడి మరి అంతలో మయమైపోయే ఈ చిన్న జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ పరమార్థం ఏంటో తెలుసుకున్నారు. ఆ పరమార్థాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రయాసపడండి. కావాలంటే రాసుకోండి, మీ ఇంటి ముందు పెట్టుకోండి. ఈ చిన్న జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో దాన్ని ధ్యానించండి. దాని ప్రకారంగా ఉన్నానా లేదని పరీక్షించుకొని అవన్నిటినీ సంపాదించడానికి ప్రయాసపడండి. మొదట ప్రాధాన్యత వీటికి ఇవ్వండి. సంపాదించడం, కుటుంబాన్ని పోషించటం, ఆర్థిక అభివృద్ధిని పరుచుకోవడం అనేది రెండో ప్రాధాన్యతనివ్వండి. ఈ జీవిత పరమార్థాన్ని నెరవేర్చడానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. ఏమీ కాదండి, దీనికి మొదటి ప్రాధాన్యతనిచ్చినంత మాత్రాన మీకు ఏ నష్టమూ ఉండదు. మీకు విషయం చెప్పమంటారా? దేవుని సంగతులకు మొదటి ప్రాధాన్యతనిచ్చే వారిని దేవుడు తప్పక ఆదుకుంటాడు, ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.